దాదాపు గంటన్నర సేపు రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసిన వాళ్ళకి ఎవరికైనా ఏమనిపిస్తుందంటే ఆయన మానసిక స్థితి సరిగా లేదేమో అని అనిపిస్తూ ఉంది. ఆయన మానసిక స్థితిపై సందేహాలు కలుగుతూ ఉన్నాయి. జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎన్ని అడ్డదారులు దొక్కినా అవి ఫలించే సూచనలు కనబడకపోవడంతో బహుశా పాపం ఫ్రస్ట్రేషన్తో రేవంత్ రెడ్డి గారు ఓ గంటన్నర సేపు అడ్డమైన చెత్తవాగుడు వాగినట్టు మనకు స్పష్టంగా కనబడతా ఉంది. అంటే నిన్న రేవంత్ గారి ప్రెస్ మీట్ చూస్తే ఈ ప్రభుత్వం నడపడం నాకు చేతనైతలేదు అని ఆయన మాటల ద్వారా బయటపడతా ఉంది. తాను అసమర్థుడిని అని చెప్పకనే చెప్పుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. తన అసమర్థతను బయట పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. 2 ఏళ్లలో తాను పొడిచిందేమి లేదు, తాను చేసిందేమి లేదు కనుకనే గత కాంగ్రెస్ పాలన చూసి నాకు ఓట్లేయండి జూబ్లీ హిల్స్లో అని వేడుకున్నాడు నిన్న. 2 సంవత్సరాల్లో ఆయన పాలనలో ఆయన ఏం చేయలే కదా. అందువల్ల గత కాంగ్రెస్ పాలన చూసి నాకు ఓట్లేయండి అని రేవంత్ రెడ్డి గారు ఆయన ఏదో పుట్టుకనే కాంగ్రెస్లో పుట్టినట్టు కాంగ్రెస్లో ఉన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది. బేసికల్ నేను ఇంకోటి అంటున్నా, నువ్వు గత కాంగ్రెస్ పాలన అంటే 2004 నుంచి 2014 వరకు నాటి కాంగ్రెస్ పాలన చూసి జూబ్లీ హిల్స్లో మాకు ఓటేయండి అంటుండు. మరి నువ్వు ఆ రోజు ఏ పార్టీలో ఉన్నావు? నాడు తెలుగుదేశం పార్టీలో ఉండి నువ్వేమన్నావు ఆ రోజు? దురదృష్టవశాత్తు పెద్దలు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోతే పావురాల గుట్టలో పావురమైండ్ అని మాట్లాడింది నువ్వే కదా. మరి నాటి పాలన అంత మంచిగుంటే మరి ఆనాడు వైఎస్ఆర్ గారి మీద ఎందుకు నోరు బారేసుకున్నావు? ఆనాడు నువ్వు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి జలయజ్ఞాన్ని ధనయజ్ఞం అని చెప్పి నీ నోటితోనే మాట్లాడినావు కదా. నీది నోరా మోరా? నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పట్టుకొని క్విడ్ ప్రో కో కింద 1,00,000 కోట్ల రూపాయలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అవినీతికి పాల్పడాలని మాట్లాడిన మాటలు మరి మర్చిపోయినావా? నీ నోరుని ఏమన్నా ఫినాయిల్తో కడుక్కున్నావా? ఆనాడు అసెంబ్లీలో నేను కూడా ఉన్నా. నాటి తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ పాలనలో ఇదే రేవంత్ రెడ్డి తెలుగుదేశం ఎమ్మెల్యేగా అసెంబ్లీలో లేచి తన తండ్రి గారు చనిపోతే దహన సంస్కారాలు పూర్తయిన తర్వాత స్నానం చేయడానికి కరెంటు లేదు, కరెంటు ఏఈలకు డిఈలకు ఫోన్ చేసి బతిలాడుకుంటే తండ్రి చనిపోయినాక స్నానం చేయడానికి నీళ్లు లేది పాలన ఈ కాంగ్రెస్ పాలన నువ్వే కదా మాట్లాడింది. ఈరోజు పోయి నీ ఊళ్ళో అడుగు, ఆ బాయిల కాడ ఆ బోర్ల కాడ 24 గంటల కరెంట్ ఇచ్చింది ఎవడు? కేసీఆర్ ఇచ్చిండు. నాడు నీ ప్రభుత్వంలో నాడు కాంగ్రెస్ పాలనలో 6 గంటల కరెంటు రాలే. పొద్దుందాకా 3 గంటలు, పొద్దుకి 3 గంటల కరెంటు నాటి కిరణ్ కుమార్ రెడ్డి గారి పాలనలో. ఈరోజు ఆ పాలనను నువ్వు క్లెయిమ్ చేసుకుంటున్నావు. కానీ ఇలా నీ ఊర్లో అడుగు 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారు. అంటే నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? అంటే ప్రజలంత అమాయకులు అనుకుంటున్నావా? నువ్వు అతి తెలివితో ఏదో పాత కాంగ్రెస్ పాలన చూసి ఓట్లు వేయిందంటే ఇక్కడ ఎవరు నమ్మడానికి చెవులు ఏమన్నా క్యాలీఫ్లవర్లు పెట్టుకున్నారనుకుంటున్నావా? నిజంగా నువ్వు నాటి కాంగ్రెస్ పాలన నువ్వు క్లెయిమ్ చేయాలనుకుంటే ఆ రోజు నేను మాట్లాడిన మాటలకు బేషరతుగా క్షమాపణ చెప్తున్నా అని చెప్పిన తర్వాత నువ్వు క్లెయిమ్ చేసుకోవాలి. నాడు వైఎస్ గారి పట్ల మాట్లాడినది కానీ, జలయజ్ఞం మీద మాట్లాడింది కానీ, క్విడ్ ప్రోకో గురించి మాట్లాడింది కానీ, నాటి కరెంటు కోతల గురించి మాట్లాడిన మాటలు కానీ, ఇవన్నీ నేను తప్పు మాట్లాడినా తప్పయింది అని చెంపలేసుకొని క్షమాపణ చెప్పి నాటి కాంగ్రెస్ చూసి ఓట్లేయమని నువ్వు క్లెయిమ్ చేసుకో. అంటే నీకు నువ్వు ఏం చేయలే, 2 ఏళ్లలో నువ్వు ఏం చేయలేదు కనుకనే నాటి కాంగ్రెస్ పాలన గురించి మాట్లాడుతున్నావు. అంటే నీకే తెలివి ఉందా ఏంది? ప్రజలు నీకంటే తెలివైనటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు. ఈ రేవంత్ రెడ్డి ఎటువంటి తినే కంచంలో మట్టి పోసుకునే రకం, తినే కంచంలో ఉంచే రకం ఈ రేవంత్ రెడ్డి. ఇప్పుడు కేసీఆర్ గారు కట్టిన భవనాలన్నీ వాడుకుంటాడు, కానీ అవేం పనికిరావు అంటాడు, ఉపయోగం లేదంటాడు. కేసీఆర్ గారు కట్టిన కమాండ్ కంట్రోల్ రూమ్లో రోజు పోయి కూర్చునేది నువ్వే కదా, సెక్రటరియట్లో కూర్చునేది నువ్వే కదా,
కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం నుంచే మొన్న నువ్వు మల్లన్న సాగర్లో ఫౌండేషన్ వేసి గోదావరి నీళ్లు మూసీకి తెస్తా అని చెప్పింది నువ్వే కదా. కేసీఆర్ గారు కట్టిన ఫ్లైఓవర్ల మీద రోజు కుయ్యి కుయ్యి సైరన్లు వేసుకొని ఎక్కి తిరుగుతున్నది నువ్వే కదా. ఇది తినే కంచంలో ఉంచే రకం కాదు ఇది. కేసీఆర్ గారు చేసిన ప్రతిదాన్ని ఉపయోగించుకుంటావు, మళ్ళీ పైకెళ్ళి మాట్లాడతావు. పొట్ట నోరిప్పితే అబద్ధాలే. ఇప్పుడు నేనేమన్నాడు, అప్పుల మీద మాట్లాడిండు. ఈ అప్పుల మీద అయితే పూటకో అబద్ధం మాట్లాడతాడు. అసెంబ్లీలో పెట్టిన వైట్ పేపర్ మీద ఒకటి మాట్లాడతాడు, బట్టి గారు ఒకటి చెప్తాడు, రేవంత్ రెడ్డి గారు ఒకటి చెప్తారు. నిన్న కూడా మాట్లాడుతూ అప్పుల మీద మళ్ళా చిల్లర మాటలు మాట్లాడిండు. నేను ఒకటే అంటున్నా, నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రివి, దారిన పోయే దానయ్యవు కాదు. ఏది పడుతుంది ఎటు పడతాడు ఏ పూటకో మాట మాట్లాడడానికి నువ్వేం దారిన పోయే దానయ్యవా? ఇప్పుడు నేను చెప్తున్నది, కేసీఆర్ పాలనలో మొత్తం చేసిన అప్పులు 2,80,000 కోట్లని. ఇది పార్లమెంట్లో బీజేపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం. నా కహాని కాదు. ఏ రోజు అడిగారు? 11 ఆగస్ట్ 2025 సోమవారం, ఈ సంవత్సరమే 11 ఆగస్ట్ 2025 సోమవారం నాడు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు అడిగిన ప్రశ్న. ఇందులో ఏం చెప్పారు? ఇందులో టోటల్ పబ్లిక్ డెట్ యాజ్ ఆన్ 31/3/2024 అంటే మార్చ్ 31, 2024 నాటికి. ఇందులో ఇంకా 5 నెలల వీళ్ళ అప్పులు కూడా ఉన్నాయి. వీళ్ళు ఎక్కింది డిసెంబర్ 7, 2023 కదా. వీళ్ళవి కూడా 4 నెలలు వీళ్ళు ఉన్నాయి. అవి కూడా కలుపుకుంటే మొత్తం 3,50,520. 3,50,520. ఇందులో తెలంగాణ వచ్చే నాటికే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు 70,000 కోట్లు. అది తీసేస్తే ఎంత? 2,80,000 కోట్లు మాత్రమే. ఇది నేను చెప్తలేను కదా. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం బాజాబ్తా కేంద్ర ఆర్థిక మంత్రి ఇచ్చిన సమాధానం. అడిగింది బీజేపీ ఎంపీ, చెప్పింది కేంద్ర ప్రభుత్వం. నువ్వెందుకు ఈ చిల్లర మాటలు మాట్లాడుతున్నావు? ఇప్పుడు అసలు నీకు పాలన చేతనైతలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు యావరేజ్ గ్రోత్ రేట్ 15%, SOTR రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయ వనరుల వృద్ధి రేటు 15%. నువ్వు వచ్చినాక ఎందుకు పడిపోయింది? ఎందుకు తిరోగమనం తీసుకున్నది ఆర్థిక పరిస్థితి? ఉదాహరణకు నిన్ననే కాగేదో రిలీజ్ చేసినట్టుంది. సెప్టెంబర్ 2025 2025లో కాగ్ ఇచ్చిన రిపోర్టు ఈ నెలలో -5 GST వృద్ధి రేట్, ట్యాక్స్ రెవెన్యూ -5. ఇండియాలో 28 రాష్ట్రాల్లో చివరి నుంచి 4వ రాష్ట్రం. రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటు సెప్టెంబర్ నెలలో -5 2025. ఇగో ఇది సెప్టెంబర్ 2024 +1. మరి అదే బీఆర్ఎస్ టైం సెప్టెంబర్ 2023 +33%. ఇండియాలో టాప్ +33. ఇవి నా లెక్కలు కావు, కాగు లెక్కలు, కాగు రిపోర్ట్. నేను నా సొంతం ఏం చెప్తలేను. వెబ్సైట్లో పోయి కాగులో కొడితే వెళ్తాయి. +33%. ఎందుకు తిరోగమనం అవుతుంది? నీ హైడ్రా వల్ల, నీ తుగ్లక్ చర్యల వల్ల, నీ భూదందాల వల్ల, నీ వేధింపుల వల్ల, నీ వసూళ్ల వల్ల. ఇలా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తగ్గింది, GST తగ్గింది, రోడ్ ట్యాక్స్ తగ్గింది. ఎందుకు తగ్గుతున్నాయి? అది రివ్యూ చేసుకో. కేసీఆర్ గారి పాలనలో రాష్ట్ర ప్రభుత్వ తలసరి ఆదాయం 1,24,000 నుంచి 3,47,000 కోట్లకు 3,47,000కు పెరిగింది కేసీఆర్ పాలనలో. ఆల్మోస్ట్ దేశంలో అత్యధికం, భారతదేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రాల్లో అగ్రగామిగా తెలంగాణ నిలిపింది కేసీఆర్. అసలు రాష్ట్ర బడ్జెట్, రాష్ట్ర రెవెన్యూ 2014-15లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క రెవెన్యూ 62,000 కోట్లు. మేము దిగిపోయే నాటికి 2,30,000 కోట్లతో మీకు ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పాం. అంటే
62ను 2,30,000 చేసిందంటే 4 రెట్లు పెంచాం. అందులో 2 కరోనా సంవత్సరాలు. 2 ఏళ్ళు కరోనా వచ్చిన 62,000 నుంచి 2,30,000 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి మీ చేతికి ఇచ్చినాం కదా. 4 రెట్లు పెంచాం. మేమేమో 4 రెట్లు పెంచినాం 9.5 ఏళ్ళలో. 2 ఏళ్ళు కరోనా ఉండంగా నువ్వు 2 ఏళ్ళలోనేమో డౌన్ మైనస్. ఇది నీ చేతగాంతనం. నీకు పాలన చేతనైతే లేదు. అది ఇడిచిపెట్టి చిల్లర మాటలు మాట్లాడతావు. కేసీఆర్ గారిని పట్టుకొని ఏమంటావు నువ్వు? హైదరాబాద్కి ఏం చేసిండ్రు? అసలు హైదరాబాద్ కేసీఆర్ ఏం చేసిండ్రో చెప్తా విను ఒకసారి. లిస్ట్ అంతా చదువుతా. నువ్వు ఏం చేసినా హైదరాబాద్ పైన కేసీఆర్ ముద్రను చెరిపేయడం నువ్వు కాదు కదా, నీ తాత జేజమ్మ తరం కూడా కాదు. అసలు నీ ఇంట్లో కిటికీలకెళ్ళి చూస్తే కనబడే తీగల వంతెన ఎవరు కట్టిండ్రు? నీ ఇంట్లో కిటికీలకెళ్ళి చూస్తే కనబడే తీగల వంతెన కట్టింది కేసీఆర్ కాదా? రోజు పొద్దున నీ ఇంటికి పోయేటప్పుడు ఎడమ చేయిన కనబడే టీ హబ్ కానీ నువ్వు పోతున్న స్టీల్ బ్రిడ్జ్ కేసీఆర్ గారు కట్టింది కాదా? ఎవరు కట్టిండ్రు? అసలు ఏమనంటే ప్రగతి భవన్ అంటాడు. మరి నువ్వెందుకు కడుతున్నావు నాయన? ఆ ప్రగతి భవన్లో ఇప్పుడు ఉంటుంది నీ డిప్టీ సీఎమే కదా. ఈయన గారు ఇప్పుడు ఎంసీహెచ్ఆర్డీలో 100 కోట్ల రూపాయలతో క్యాంప్ ఆఫీస్ కడుతుండు. నీకు అసలు మాట్లాడే హక్కు ఉందా? నువ్వెందుకు 100 కోట్ల రూపాయలతో ఎంసీహెచ్ఆర్డీలో క్యాంప్ ఆఫీస్ కడుతున్నావు? అసలు అది స్టార్ట్ చేసింది 30 కోట్లు. అంచనాలు 3 అంతలు పెరిగి ఇప్పుడు 100 దాటుతుంది. అది దానికి రోడ్ వైండింగ్ చేస్తుండే. ఇంకా దీనికి సమాధానం ఏంది? హైదరాబాద్లో నేనేమో చేసిన. అసలు కేసీఆర్ గారు ఆనాడు మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ గారు ఎస్టీపీలు కట్టిండ్రు హైదరాబాద్లో. హైదరాబాద్లో ముఖ్యంగా స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకొని నాలాలను వృద్ధి చేయడం వల్ల ఇలా హైదరాబాద్లో వరదలు వచ్చినా నీళ్లు రాకుండా ఇలా చర్యలు తీసుకున్నది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. మొన్న ఒకరోజు వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్లో మా మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వరద బాధితుల్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తాను సొంతగా ఆదుకోవడానికి వారికి నిత్యావసర వస్తువులు ఇవ్వడానికి నన్ను తీసుకెళ్లారు. నన్ను తీసుకపోతే నేనే కిట్లు పంచిన. సనత్ నగర్ కాన్స్టిట్యున్సీలో దాదాపు 10-12 చోట్ల పంచిన. పొంగ నల్లగుట్ట దగ్గర నాలా ఉండే. ఆ నల్లగుట్ట దగ్గర నన్ను ఆపి నాలా చూపించిండు సీనన్న. ఇగో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కనీసం ఈ నాలా పూడిక తీయలే బైసాబ్. అందువల్లనే ఆ పూడిక తీయకపోవడం వల్ల పొంగి ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి అని చెప్పి ఆనాడు స్వయంగా శ్రీనివాస్ యాదవ్ గారు నాకు చూపించారు. అంటే నువ్వట ఏమో చేసిన అంటావు. నీ ముఖానికి నాలాల పూడిక తీయలేను. మొన్న హైదరాబాద్లో వరదలకు కారణం పూడిక తీయకపోవడము. ప్రతి సంవత్సరం కూడా జిహెచ్ఎంసీ వర్షాకాలం ప్రారంభానికి ముందు స్పెషల్ డ్రైవ్ తీసుకొని నాలాల్లో పూడిక తీస్తారు. నువ్వు ఆ పూడిక తీయ శాత కాలేదు. ఇలా వరదలకు కారణం నువ్వు. ఇంకా నేనట ఏదో చేసినా అని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఉద్యోగాల నోటిఫికేషన్ల మీద ఊకదంపుడు ఉపన్యాసాలే తప్ప అసెంబ్లీలో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లో ఒక్క ఉద్యోగమన్నా రిలీజ్ చేసినావా? అసెంబ్లీ జాబ్ క్యాలెండర్ నువ్వు ఇచ్చినావు కదా. ఒక్క నోటిఫికేషన్ ఒక్క డేట్ ప్రకారం ఒక్కటన్నా ఇచ్చినవా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. నిరుద్యోగ యువతీ యువకులకు మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు. ఇచ్చినవా? 2 లక్షలు ఎక్కడిచ్చినావో చెప్పు. దాని మీద ఎందుకో మాట్లాడవు. గాలి మాటలు తప్ప 6 గ్యారంటీల అమలు మీద మాట్లాడడం ముఖ్యమంత్రికి చేత కాదు. మొన్న మేము అడిగినాం అసెంబ్లీ పెట్టమని. అరే పెట్టవే 10 రోజులు అసెంబ్లీ 6 గ్యారంటీల మీద మాట్లాడదామంటే ఒక్కటే నాడు ఆదివారం అసెంబ్లీ పెట్టిండు, వాయిదా వేసుకొని పారిపోయిండు. 6 గ్యారంటీలు మాట్లాడదాం, జాబ్ క్యాలెండర్ మీద మాట్లాడదాం, రుణమాఫీ మీద మాట్లాడదాం, రైతు బంధు మీద మాట్లాడదాం, పంటల బోనస్ మీద మాట్లాడదాం. అనేక ప్రజా సమస్యలు ఉన్నాయంటే ముఖం చెల్లక సమాధానం చెప్పే చేతగాక ఒక్కరోజు అసెంబ్లీ పెట్టుకొని వాయిదా వేసుకొని పారిపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏమనంటే వ్యక్తిగత హననాలు అంటే విచిత్రంగా ఉంటాయి. అంత ఈయన మాటలు ఎట్లుంటాయంటే వికృత చేష్టలు, విచిత్ర విన్యాసాలు తప్ప ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటి కూడా ఉండదు. మా మీద పడి ఏడుస్తాడు పొద్దుగాలు లేస్తే. నువ్వు ముఖ్యమంత్రివి, రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్నావు, ఏం చేసినావో ప్రజలకు చెప్పు, మంచి ఏం చేసినావో చెప్పు. అంటే ఎంతసేపు బీఆర్ఎస్ మీదనో, కేటీఆర్ గారి మీదనో, కేసీఆర్ గారి మీదనో మా మీద పడి ఏడవడం తప్ప పేద ప్రజల కన్నీళ్లు దుడిచే ప్రణాళిక ఒక్కటన్నా ఉందా?
ఆనాడు వరదలు వస్తే కామారెడ్డి పోయి చూసి వచ్చినావు, 2 నెలలు తట్టెడు మట్టి తీసిండ్రాడా? ₹1 సాయం చేసిండ్రా పంట నష్టమైన వాళ్ళకు? మాటలు తప్ప నీ ఏమైనా చేష్టలు ఉన్నాయా? ఏనాడన్నా మాట మీద నిలబడ్డావా? ఏనంటే పార్టీలో అందరినీ దొక్కుకుంటా మీ పైకి వచ్చినా నువ్వే చెప్తావు, నేను చెప్పలే. ఆయన పాట ఉంటుంది, ఆయన మాటలు కూడా ఉంటాయి. తొక్కుకుంటా తొక్కుకుంటా పైకి వచ్చిన అంటే నీ స్టైల్ ఏంది? మందిని దొక్కడం, మాట తప్పడం. ఇది రేవంత్ రెడ్డి నైజం. రేవంత్ రెడ్డి కరెక్ట్గా ఏదైనా ఒక టైటిల్ ఇవ్వాలంటే మందిని దొక్కుడు, మాట తప్పుడు రేవంత్ నైజం. ఇంతకు మించింది ఏమైనా ఉన్నదా? దాన్ని ఎందుకు ఇంకా మాకు ఆపాదించే ప్రయత్నం చేస్తాడు చిల్లర మాటలతోని? నిన్న పాపం ఫీజు రియంబర్స్మెంట్ గురించి 2 ఏళ్ళకెళ్ళి కాలేజీ వాళ్ళు బతిలాడుతున్నారు. నిన్ను దండం పెట్టిండ్రు, దరఖాస్తు పెట్టిండ్రు, నీ ఇంటి చుట్టూ తిరిగిండ్రు, నీ మంత్రులను బతిలాడిండ్రు, నీ అధికారులను బతిలాడిండ్రు. పాపం వాళ్ళు కాలేజీలు నడిపే పరిస్థితిలో లేరు. లెక్చరర్ల జీతాలు ఇవ్వలేకపోతున్నారు. కరెంటు బిల్లులు, మున్సిపల్ ట్యాక్స్ కట్టలేని పరిస్థితి వచ్చింది. చివరికి సమ్మెకు పోతామంటే వాళ్ళ మీద గుండాగిరి, వాళ్ళను బెదిరింపులకు గురి చేస్తూ ఉంటాడు. ప్రశ్నించే వారి మీద పగబట్టడం. నీ ఫెయిల్యూర్స్ను ఒకవేళ ప్రతిపక్షం అడిగితే ప్రతిపక్షం మీద రుద్దే ప్రయత్నం చేస్తాడు. బీఆర్ఎస్ బకాయిలు పెట్టింది అంటాడు. నేను ఇంకో మాట అన్నట్టున్నాడు, 10,000 కోట్ల బకాయిలు ఉన్నాయని అబద్ధాలు చెప్తుండ్రు. కేవలం 3,600 కోట్లు ఉన్నాయని నిన్న ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి గారు చెప్పారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి మాట్లాడదామా దాని మీద? బహిరంగ చర్చకు సిద్ధమా? దాదాపు 8,000 కోట్లకు పైగా ఉన్నాయి. అయినా బీఆర్ఎస్ ప్రభుత్వము కరోనా వచ్చినా, కష్టం వచ్చినా 20,508 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించింది. 20,508 crores we have paid for fees reimbursement. అరే నువ్వు ₹2 ఇవ్వపోతీవి? నువ్వు 2 ఏళ్లలో ₹2 ఇవ్వలేను. కరోనా వచ్చినా, ఏ తిప్పలు వచ్చినా, పెద్ద నోట్ల రద్దు జరిగినా, ఆర్థిక మాంద్యం ఉన్నా ఏ రోజు కూడా ఫీజు రియంబర్స్మెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు చదువుకుంటున్నారు. ఆ పిల్లల భవిష్యత్తు ముఖ్యమని చెప్పి నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించింది. నీకేమైంది? నువ్వు బడా బడా కాంట్రాక్టర్లకు, కమిషన్లకు, బీహార్కు డబ్బులు పంపేది ఉంటే పోయిన నెల ఎన్ని బిల్లులు ఇచ్చినావు చెప్పు నాకు. నువ్వు పోయిన నెలలో పెద్ద కాంట్రాక్టర్లకు నువ్వు ఇచ్చిన బిల్లు ఎంతో వైట్ పేపర్ రిలీజ్ చేయి. హర్యానా ఎలక్షన్ రాగానే పెద్ద కాంట్రాక్టర్ల బిల్లులు పోతాయి. మహారాష్ట్ర ఎలక్షన్ ముందు పెద్ద కాంట్రాక్టర్ల బిల్లు పోతాయి. ఇప్పుడు బీహార్ ఎలక్షన్ వస్తే దాంట్లో పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు పోతాయి. ఈ గరీబ్ పిల్లలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకి ఇవ్వమంటే నీకు స్కాలర్షిప్ డబ్బులు ఇవ్వమంటే నీకు ఉండయా? నీకు అంటే పిల్లల చదువులు ముఖ్యమా, నీకు కమిషన్లు ముఖ్యమా? కమాండ్ రిలీజ్ ద వైట్ పేపర్. మహారాష్ట్ర ఎన్నికల ముందో, హర్యానా ఎన్నికల ముందో, నిన్న బీహార్ ఎన్నికల ముందు బడా కాంట్రాక్టర్లకు నువ్వు ఇచ్చిన బిల్ ఎంత? నువ్వు కొట్టిన కమిషన్లు ఎంత? అరే బీఆర్ఎస్ ఇచ్చింది కదా. కరోనా ఉంటే కూడా మేము 9.5 ఏళ్లలో 20,508 కోట్ల రూపాయలు మేము ఇచ్చినాం కదా ఫీజు రియంబర్స్మెంట్. నువ్వెందుకు ఇవ్వలేకపోతున్నావు? అదే ప్రభుత్వమే కదా, అదే ఆదాయం కదా. ఆనాడు బీఆర్ఎస్ ఇచ్చింది ఎట్లా, నువ్వు ఇయ్యవెట్లా? అంటే నీ ప్రాధాన్యతలు వేరే ఉన్నాయి, నీ ఆలోచన విధానం వేరే ఉన్నది. మాటలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, చేతలంతా బడా బాబులు, ఢిల్లీకి మూటలు మోసుడు. నీకు చేతన అయితే లేదు. ఇప్పుడు ఏమంటాడు? మొన్నెప్పుడో లాస్ట్ టైం ఉద్యోగులు అందరూ కూడా, ప్రభుత్వ ఉద్యోగులు, మా ఎరియర్స్ ఇవ్వండి, మా డిఏలు ఇవ్వండి, మా పిఆర్సీ ఇవ్వండి అని అడిగినారు. ఈ దేశంలో 5 డిఏలు పెండింగ్ ఉన్న ఒకే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అవి ఇవ్వమంటే నన్ను కోసుకొని తింటారా? నా దగ్గర ఏం లేవు అన్నాడు. నిన్న కూడా ఈ కాలేజీలో అడిగినారు. అడిగితే వాళ్ళని పట్టుకొని బ్లాక్మెయిల్, మీకే అప్పచెప్తా మీరు చేయండి, మరి నీకు చేత కాకపోతే నువ్వు దద్దమ్మని ఒప్పుకో, గద్దె దిగు, ఎవరు చేస్తే వాళ్ళు చేస్తారు. నిన్ను చెయ్యమని కదా ఇచ్చింది. నువ్వు ఏం పెట్టినావు మేనిఫెస్టోలో అన్నాడు. మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అన్నీ రిలీజ్ చేస్తా, తక్షణమే చేస్తా. మరి ఏం చేసినావు? 2 ఏళ్ళకి వెళ్ళి బకాయిలు ఇవ్వలే, కొత్త ఇవ్వలే, ₹1 ఇవ్వలే. నువ్వు పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నావు. నేను ఇంకో మాట మాట్లాడిండు, బీఆర్ఎస్ బీజేపీదేదో బంధం, కేటీఆర్ గారు, కిషన్ రెడ్డి గారు అని మాట్లాడింది. ఇది ఎట్లుందంటే వెనకటికటే కూడా దొంగతనం చేసినోడు దొంగే దొంగ 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 అని గట్టిగా అరిచిండట. గట్లున్నది రేవంత్ రెడ్డి తీరు. నీది కదా కిషన్ రెడ్డి గారిది, రేవంత్ రెడ్డిది ఫెవికాల్ బంధం.
5 ఏళ్ల కింద నీ మీద ఈడీ కేసు నమోదు చేస్తే ఇవాళకి నిన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు? ప్రధానమంత్రి గారు వచ్చి ఆర్ఆ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, కప్పం కడుతున్నారు ఢిల్లీ కంటే, ఈ రోజు వరకు ఎందుకు మీ మీద విచారణ జరుగుతలేదు? నిన్నగాక మొన్న ఇదే నెలలో బీహార్కు డబ్బులు పంపుతున్నారని ఢిల్లీలో బట్టి విక్రమార్క గారి ఇంట్లో ఐటీ రైట్స్ అయినాయి. ఇది ఎందుకో బయటకు రాదు. మీరు ఢిల్లీకి బట్టి విక్రమార్క పోతే ఎప్పుడు తెలంగాణ భవన్లో ఉండడు. గురుగాంలో ఆయన అత్తగారి ఇల్లు, ఆయన ఇల్లు ఉంటుంది, ఆడికి పోతాడు రాత్రి. ఆ గురుగాం ఇంటి మీద ఐటీ రైట్స్ అయినాయి. అక్కడి నుంచి కంప్యూటర్ హార్డ్ డిస్కులు, చిప్పులు అన్నీ తీసుకుపోయినారు ఐటీ వాళ్ళు. అంత గప్చూపు ఎందుకు అయింది? మరి ఎందుకో బయటకు రాకపోయే? ఏం ఒప్పందం ఉన్నది మీ మధ్య? పొంగిలేటి గారి ఇంటి మీద ఈడీ రైట్స్ అయినాయి. 3 రోజులు సెర్చ్ చేసిండ్రు. లోపలికి డబ్బులు లెక్క పెట్టే మిషన్లు పోయినాయి. టీవీలలో అందరు చూపించిండ్రు. మరి ఏమైంది? అంత గప్చూపు అయిపోయింది. బయటకు ఎందుకో రాదు ముచ్చట. ఏం దొరికింది, ఎంత దొరికింది, ఏం సీజ్ చేసిండ్రు? ఈడీ ఎందుకో అందరిది స్టేట్మెంట్ ఇస్తుంది, కానీ పొంగిలేటి గారి ఇంటి మీద ఎందుకో స్టేట్మెంట్ ఇయ్యది. ఢిల్లీలో ఐటీ రైట్స్ మరి ఎందుకు బయటకు వస్తలేవు? ఏంది అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంది? రేవంత్ ప్రభుత్వానికి బీజేపీతో ఫెవికాల్ బంధం ఉంది, బడే బై చోటే బై బంధం ఉన్నది. బీజేపీతో అంటగాగేది నువ్వు, బీజేపీతో చీకటి ఒప్పందాలు ఉన్నాయి నీకు. ఢిల్లీ పోతే చీకట్ల కార్లలో తిరిగేది నువ్వు, ఎవరోని కలిసేది ఆల్రెడీ వస్తూనే ఉన్నాయి బయటకు. మళ్ళీ మా మీద అబాండాలు ఇస్తావా నువ్వు? కాళేశ్వరం కూలింది అంటాడు. అరే, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక 2014-15లో మా ప్రభుత్వం వచ్చినాడు ఈ రాష్ట్రంలో వరి ధాన్యం ఉత్పత్తి 68 లక్షల మెట్రిక్ టన్నులు. 2014-15లో వరి ధాన్యం ఉత్పత్తి 68 లక్షల మెట్రిక్ టన్నులు. 2022-23 సంవత్సరంలో 2,70,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయింది. ఏమన్నా మంత్రం వేస్తేనో మాయం వేస్తే వస్తుందా? ఉచిత కరెంట్ ఇచ్చినాము, మిషన్ కాకతీయలో చెరువులు బాగు చేసినాము, పెద్ద ఎత్తున చెక్ డ్యాంలు నిర్మించినాము, మహబూబ్ నగర్లో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసినాము, భక్త రామదాస్ ప్రాజెక్టు కట్టినాము, అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 పనులు పూర్తి చేసినాము, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 మోడర్నైజేషన్ చేసినాము, కాళేశ్వరంలో ఎన్నో రిజర్వాయర్లు నిర్మించినాము. ఇట్లా ఎన్నో పనులు చేసి అద్భుతంగా వ్యవసాయ రంగంలో దేశంలోనే నంబర్ 1గా తెలంగాణ నిలబెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కాళేశ్వరం కూలింది అంటాడు. మళ్ళీ నిన్న ప్రెస్ మీట్లు ఏమంటుండు? హైదరాబాదుకు 20 టీఎంసీల గోదావరి జలాల తరలింపుకు ప్రణాళిక చేశాం. ఇవాళ ఏదో పేపర్ చదివిన ఎడ్డింగ్ ఉండే. హైదరాబాదుకు 20 టీఎంసీల గోదావరి జలాల తరలింపుకు ప్రణాళిక. ఎక్కడికి వస్తున్నాయి గోదావరి జలాలు? మల్లన్న సాగర్ నుంచి మూసీకి 20 టీఎంసీలు తెస్తాను. మల్లన్న సాగర్ ఎవరు కట్టిర్రు? కాళేశ్వరంలో అంత భాగం కాదా? మల్లన్న సాగర్ కట్టింది కేసీఆర్ కాదా? ఏడికెళ్ళి వస్తుంది మరి? కాళేశ్వరం కూలితే నువ్వు 7,000 కోట్లతోని మల్లన్న సాగర్కి వెళ్ళి హైదరాబాద్కు నీళ్ళు ఎట్లా తెస్తున్నావు? మల్లన్న సాగర్ కట్టింది కేసీఆర్ కాదా? అంత మాయామచ్చింద్రం చేసి నోరుంది కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నావా నువ్వేమన్నా? ఇప్పుడు కాళేశ్వరం అంటే ఏంది బైసాబ్? కాళేశ్వరం అంటే మేడిగడ్డ బ్యారేజు, కన్నెపల్లి పంప్ హౌజు, అన్నారం బ్యారేజు, సరస్వతి పంప్ హౌజు, సుందిళ్ళ బ్యారేజు, పార్వతీ పంప్ హౌజు, నందిమేడారం రిజర్వాయరు, నందిమేడారం పంప్ హౌజు, గాయత్రి పంప్ హౌజు, రాంపూర్ పంప్ హౌజు, రాజేశ్వరపేట పంప్ హౌజు, మల్కపేట పంప్ హౌజు, మల్కపేట రిజర్వాయరు, ముప్పాల్ పంప్ హౌజు, అప్పర్ మానేర్ పంప్ హౌజు, అనంతగిరి రిజర్వాయరు, అనంతగిరి పంప్ హౌజు, రంగనాయక సాగర్ పంప్ హౌజు, రంగనాయక సాగర్ రిజర్వాయరు, మల్లన్న సాగర్ పంప్ హౌజు, మల్లన్న సాగర్ రిజర్వాయరు, కొండపోచమ్మ సాగర్ పంప్ హౌజ్ నెంబర్ 1, పంప్ హౌజ్ నెంబర్ 2, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయరు, బస్వాపూర్ రిజర్వాయర్. ఇవన్నీ కదా కాళేశ్వరం అంటే. ఇవన్నీ ఊళ్ళినాయా? ఇవి అన్నిటి కింద పంట పంటలేదా? నీ కళ్ళు కనబట్టలేవా? పోదామా? ఇవాళ అంతగిరి కింద పంట మంటలేదా? రంగనాయక సాగర్ కింద పంట మంటలేదా? మల్లన్న సాగర్ కింద పంట మంటలేదా? కొండ పోచమ్మ కింద పంట పంటలేదా? పంట పండేది నిజం, రైతులకు తెలుసు కదా. నువ్వు ఈడ కూర్చొని కాళేశ్వరం కూలిందని గవే ప్రతిపక్షంలో చెప్పినప్పటి చిల్లర మాటలే రాష్ట్ర ముఖ్యమంత్రిగా గదే అబద్ధపు గోబల్స్ మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. నిన్న ఇంకో మాట మాట్లాడిండు సెక్రటరియట్ గురించి.
సెక్రటేరియట్ అనేటువంటిది అంబేద్కర్ గారి స్ఫూర్తి దీపిక. అసలు అంబేద్కర్ పేరుంది నీకు ఇష్టం లేనట్టుంది, అందుకే సెక్రటేరియట్ పోతలేడు ఈయన. అంబేద్కర్ పేరు మీద ఉన్న సెక్రటేరియట్ పోవడానికి నీకు ఏం కష్టమవుతుంది? నెలకొక్కనాడు పోతలేవు నువ్వు. ఎప్పుడు చూసినా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చుంటున్నావు. అయితే జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లేకపోతే కమాండ్ కంట్రోల్ రూమ్. ఇలా నీకు తెలంగాణ సోయి లేదు, నీకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు నువ్వు. సచివాలయం ఎందుకు కట్టిందో నీకు ఎప్పటికీ అర్థం కాదు. తెలంగాణ షాన్. ఇవాళ ఆ రోడ్డు మీద ఎవరు పోయినా ఫోటోలు దిగుతున్నారు కదా, సెల్ఫీలు దిగుతున్నారు కదా. తెలంగాణ ప్రజలు, వివిధ రాష్ట్రాల ప్రజలు ఎవరు వచ్చినా ఈ సెక్రటేరియట్ని చూసి అబ్బురపడి తెలంగాణ గౌరవం పెరిగింది, తెలంగాణ ప్రతిష్ట పెరిగే విధంగా కేసీఆర్ తెలంగాణ పరిపాలన సౌధాన్ని నిర్మించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ సెక్రటేరియట్లో నువ్వు మొత్తం ఇజ్జద్దిస్తున్నావు. ఈ రాష్ట్ర చరిత్రలో, ఈ దేశ చరిత్రలో బిల్లులు రావడం లేదని కాంట్రాక్టర్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు సెక్రటేరియట్లో ధర్నా చేసిన ఘనత రేవంత్ పాలనకి దక్కింది కదా. ఇవాళ ఆ బ్రోకర్లు మొత్తం పైరవికారులు 10%, 12%, 14% వశపడక కాంట్రాక్టర్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు ధర్నా చేసింది కదా. రోషయ్య గారు లాంటి హేమీలు ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసిండ్రు. ఈ రాష్ట్ర చరిత్రలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏనాడైనా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు కాంట్రాక్టర్లు ధర్నా చేసిన చరిత్ర ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉందా? ఎవరు అడిగినా 12%, 30%, 20% గవర్నమెంట్ అంటారు. ప్రధానికి రేటే పెట్టారు మీరు 12 to 30%. ఇంకా నువ్వు మాట్లాడుతావు. పీజేఆర్ గురించి మాట్లాడతాడు. అసలు పీజేఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకుందా? నువ్వే కదా పీసీసీ ప్రెసిడెంట్. ఎందుకు ఇవ్వలే పీజేఆర్ కొడుకు టికెట్ను? పీజేఆర్కు ఇబ్బంది పెట్టి మానసికంగా వేధించి ఆయన చావుకు కారణమైందే కాంగ్రెస్ పార్టీ కదా. పెట్టుబడుల గురించి కూడా మాట్లాడి నిన్న రేవంత్ రెడ్డి గారు. నేనేమంటాడు, 3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిండట. నోరా అమ్మోరానిది, ఇది నేను చెప్తలేను. ఇది టీఎస్ ఐపాస్ గవర్నమెంట్ వెబ్సైట్. మీరు కూడా దయచేసి మీరు పోయి సెర్చ్ చేయండి. టీఎస్ ఐపాస్ అనేది రాష్ట్ర ప్రభుత్వ ఆన్లైన్ వెబ్సైట్. ఇది ఇవాళ ఇప్పుడు ప్రింట్అవుట్ తెచ్చిన, నేను ఇప్పుడే అందుకెళ్ళే ప్రింట్అవుట్ తెచ్చిన. ఇందులో ఏమున్నది? 2024-25 13,720 కోట్ల పెట్టుబడి వచ్చింది. 2025-26 6,472 కోట్ల పెట్టుబడి వచ్చింది. అంటే 2 ఏళ్లలో వచ్చిన పెట్టుబడి ఎంత? 20,192 కోట్లు. నిన్న రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? 3 లక్షల కోట్ల పెట్టుబడి తెచ్చినాం. నోరా అమ్మోరండి ఏమన్నా? మనిషి అంటోడు అట్లా అబద్ధాలు అతుకుతుందా ఏమన్నా? నువ్వు వచ్చింది 20,000, నువ్వు చెప్పింది 3 లక్షలు. గింత చిల్లర మాట్లాడతావు, ఇంత ఫాల్తు మాటలు మాట్లాడతావా నువ్వు? ఇది ఏది నిజం? ఇప్పుడు టీఎస్ఐ పాస్లో కేవలం 20,000 కోట్ల పెట్టుబడులు గత 2 సంవత్సరాల్లో వచ్చింది నిజమా? రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ల జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం మాట్లాడిన జుమ్లా మాటలు 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చిందన్నది నిజమా? ఏది నిజం? ఇలా రాష్ట్ర ప్రజలు, జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆనాడు బీఆర్ఎస్ పాలనలో ఎంతెంత పెట్టుబడులు వచ్చినాయి ఉన్నాయి. ఇక్కడ 1000 కోట్ల పెట్టుబడులు తెచ్చాం. 1000 కోట్ల పెట్టుబడులు 2014-15 నుంచి ఈ రోజు వరకు ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రంలో వచ్చినాయో ఇందులో వివరాలు ఉన్నాయి. మీకు పంపిస్తుంది, ప్రజల ముందు పెట్టండి. ఆనాడు కేటీఆర్ గారు చేసిన కృషి, కేసీఆర్ గారి యొక్క పాలసీ, మేము అధికారంలో ఉన్నప్పుడు పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు లైన్లు కట్టినాయి. కానీ ఇప్పుడు రేవంత్ పాలనలో యూరియా కోసం రైతులు లైన్లు కడుతున్నారు. దట్స్ ద డిఫరెన్స్. ఆనాడు పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు తెలంగాణకు లైన్లు కడితే, రేవంత్ పాలనలో యూరియా కోసం రైతులు లైన్లు కడుతున్నారు. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ మిస్టర్ రేవంత్ రెడ్డి. ఇవాళ మీరు పెట్టుబడిదారులకు తుపాకులు పెడితే ఎవడొస్తాడు? పెట్టుబడిదారుల ఘనతల మీద తుపాకులు పెడుతున్నది నీ పాలన. రౌడీలేమో పోలీస్ గుండెల్లో తూటాలు తీస్తున్నారు నీ పాలనలో. రౌడీలు ఏడబడతాడో తుపాకులేనే, పోలీసులకే గుండెల్లో తుపాకులు బుల్లెట్లు దిగుతున్నాయి నీ పాలనలో. పోలీసులకు రక్షణ లేదు, పారిశ్రామికవేత్తలకు రక్షణ లేదు. దానికి నువ్వే హోంమంత్రి, నువ్వే ముఖ్యమంత్రివి. ఇప్పుడు నప్పతట్లోడు ముఖ్యమంత్రి అయితే గిట్లే ఉంటుంది రాష్ట్రం. రాష్ట్రంలో అరాచకం వెళ్తా ఉంది ఈరోజు.
ఇవన్నీ జూబ్లీహిల్స్ ప్రజలకు అర్థమైనాయి. నువ్వు గంటన్నర మాట్లాడినా 2 గంటలు మాట్లాడినా కనతల మీద తుపాకులు పెట్టేది అర్థమైంది, యూరియా కోసం లైన్లలో నిలబడేది అర్థమైంది, రౌడీలు పోలీసుల గుండెల మీద బుల్లెట్లు దించేది అర్థమైంది. అందుకే రేపు జూబ్లీహిల్స్ ఓటర్లు లైన్లు కట్టి పొద్దున్నే పోయి బీఆర్ఎస్కు ఓటు వేయాలని ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, నువ్వు ఎన్ని పంచినా, చీరలు వంచినా, సారెలు వంచినా, పైసలు వంచినా నడవది. ఇవాళ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అని పెట్టి చీరలు వంచుతున్నాడు యూసఫ్ గూడల. అందులో రాసిన బ్రోచర్ల వెంకటేశ్వర కళ్యాణం సాయంత్రం పూట అందరికీ చీరలు, దోతులు, బట్టలు పంచబడును. వట్టెప్పుడు ఎందుకో వంచపోతారు, యూసఫ్ గూడలో ఇయ్యాలే వంచుతారట. పొద్దున్నే అది మీరు చూసినో లేదో, మేము కూడా అందరికి పెట్టినాం, పోని పోయి అందరు పోయి తెచ్చుకోపోరని మేము కూడా చెప్పినాం జూబ్లీహిల్స్ వాళ్ళకి. పేదలకే కదా కనీసం దక్కంతి అని. ఆరింటికి ఉందట కళ్యాణం, అయినాక చీరలు, దోతులు, కుడుకలు అన్ని వంచుతారట. గా యూసఫ్ కూడా ఎల్లుండి ఓట్లుంటే గా జూబ్లీహిల్స్లో ఎందుకో వంచబడతారు, సనత్ నగర్లో వంచారు, కూకట్పల్లిలో చేయరు ఎందుకో కళ్యాణం. ఇప్పుడు ఎట్లుందంటే రేవంత్ రెడ్డి చెప్తున్న ముచ్చట వెనకటి కూడా అన్నాడట, పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక దాగి పడి కూలిపోయిందట. గట్లున్నది రేవంత్ తీరు. బాబు రేవంత్ గారు, నువ్వు తెలంగాణకు నీ పార్టీ నీ పాలన ఏం చేయలేదు, ఏం చేయబోదు అని ఈ రాష్ట్ర ప్రజలకు, జూబ్లీహిల్స్ ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది. ఇక ఏం చేసిండ్రు కేసీఆర్ గారు అని కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు. మేము సీతమ్మ బ్యారేజ్ కట్టినాం, పూసుగూడెం పంప్ హౌస్ కట్టినాం, బిజ్కొత్తూరు పంప్ హౌస్ కట్టినాం, కమలాపురం పంప్ హౌస్, నార్లాపూర్ పంప్ హౌస్, అంజనగిరి రిజర్వాయర్, ఏదుల్ల పంప్ హౌస్, ఏదుల్ల రిజర్వాయర్, వట్టెం పంప్ హౌస్, వట్టెం రిజర్వాయర్, కురుమూర్తి రిజర్వాయర్, ఇట్లా ఎన్ని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఉద్దండాపూర్ పంప్ హౌస్, ఉద్దండాపూర్ రిజర్వాయర్, తుమ్మిల లిఫ్ట్ ఇరిగేషన్, పెండింగ్ ప్రాజెక్టులు 4,000 కోట్లతోని 7 లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాలో నీళ్ళు ఇచ్చినాం. వరంగల్లో 2,000 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాష్ట్రంలో 500 బస్తీ దవాఖానాలు, 3,200 పల్లె దవాఖానాలు, పంజగుట్టలో నిమ్స్ విస్తరణ, టిమ్స్ ఎల్బీ నగర్, టిమ్స్ సనత్ నగర్, టిమ్స్ అల్వాల్, 18 నర్సింగ్ కాలేజీలు, 79 డయాలసిస్ కేంద్రాలు, 22 ఎంసీహెచ్ సెంటర్లు, సంగారెడ్డి మెడికల్ కాలేజ్, కొత్తగూడెం మెడికల్ కాలేజ్, మహబూబాద్ మెడికల్ కాలేజ్, నాగర్ కర్నూలు మెడికల్ కాలేజ్, రంగారెడ్డి మెడికల్ కాలేజ్, రామగుండం మెడికల్ కాలేజ్, జగిత్యాల మెడికల్ కాలేజ్, మంచిర్యాల మెడికల్ కాలేజ్, వనపర్తి మెడికల్ కాలేజ్, సిద్దిపేట మెడికల్ కాలేజ్, మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్, సూర్యాపేట మెడికల్ కాలేజ్, ఇట్లా చదివితే చాలా ఉన్నాయి. 12 ప్రభుత్వ పాలిటెక్నిక్లు, 32 ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు, 32 ఎస్పీ కార్యాలయాలు, టీ హబ్బు, వి హబ్బు, టీ వర్క్స్, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహము, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూము, అమరవీరుల స్మారక చిహ్నము, 34 హైదరాబాద్లో మోడల్ గ్రేవ్ యార్డులు, 109 అర్బన్ పార్కులు, కాలోజీ భవన్, బంజారా భవన్, కొమరం భీం భవన్, అనిసిల్ గుర్బా భవన్. ఫ్లైఓవర్ల గురించి మాట్లాడతాడు ఈయన. వెనకటికి ఎక్కడనో ఒకటి తార్నాకలో కాంగ్రెస్ కట్టిందట. మరి దేశంలోనే అతి ఎక్కువ ఫ్లైఓవర్లు 43 ఫ్లైఓవర్లు కట్టింది హైదరాబాద్లో బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. కామినేని ఫ్లైఓవరు, కామినేని ఎల్హెచ్ఎస్ ఫ్లైఓవరు, బైరామల్గూడ ఎల్హెచ్ఎస్ ఫ్లైఓవరు, ఆర్హెచ్ఎస్ ఫ్లైఓవరు, ఎల్బీ నగర్ ఎల్హెచ్ఎస్ ఫ్లైఓవరు, జేఎన్టీయు మలేషియా టౌన్షిప్ ఫ్లైఓవరు, బాలానగర్ ఫ్లైఓవరు, బయోడైవర్సిటీ ఫ్లైఓవరు, బయోడైవర్సిటీ సెకండ్ ఫ్లైఓవరు, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 ఫ్లైఓవరు, మైండ్ స్పేస్ జంక్షన్ ఫ్లైఓవరు, శిల్పాలేట్ ఫ్లైఓవరు, చంద్రాయన్గుట్ట ఫ్లైఓవరు, బహదూర్పురా ఫ్లైఓవరు, ఏపీజే అబ్దుల్ కలాం ఫ్లైఓవరు, షేక్పేట ఫ్లైఓవరు, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ఫ్లైఓవరు, పంజగుట్ట స్టీల్ బ్రిడ్జ్ ఫ్లైఓవరు, చట్నీస్ హోటల్ ఫ్లైఓవరు, అయ్యప్ప సొసైటీ అండర్ పాసు, చింతకుంట అండర్ పాసు, ఎల్బీ నగర్ ఎల్హెచ్ఎస్ అండర్ పాసు, ఎల్బీ నగర్ ఆర్హెచ్ఎస్ అండర్ పాసు, మైండ్ స్పేస్ జంక్షను అండర్ పాసు, ఖైత్లాపూర్ ఆర్ఓబి, హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఆర్ఓబి, తుకారాం గేట్ ఆర్ఓబి, ఉత్తమ్ నగర్ ఆర్యూబి, ఉప్పుగూడ ఆర్యూబి, లాలాపేట ఆర్ఓబి, మాల్కాజ్గిరి ఆనంద్బాగ్ ఆర్యూబి, హైదరాబాద్ ఓఆర్ఆర్ టు మెదక్ రిహాబిలిటేషన్, రాజీవ్ గాంధీ విగ్రహ ఫ్లైఓవరు, కొత్తగూడ ఫ్లైఓవరు, నాయి నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ ఫ్లైఓవరు, ఆరాంగఢ్ ఫ్లైఓవరు, ఇట్లా దాదాపు 43 ఫ్లైఓవర్లు ఉన్నాయి. ఇవన్నీ రేవంత్ రెడ్డి న్యాయగిట్ట కట్టిండా? నువ్వు పోయి రిబ్బన్లు కత్తిరిస్తున్నావు. కేసీఆర్ గారు కట్టించిన వాటికి రిబ్బన్లు కత్తిరిస్తున్నావు. కేసీఆర్ ఏం చేయాలి హైదరాబాద్ అని మాట్లాడుతావు. ఈ ఫ్లైఓవర్లు, ఈ 43 ఫ్లైఓవర్లు ఎవరు కట్టినరు? ఎస్టీపీలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, లింక్ రోడ్లు, 153 సబ్స్టేషన్లు. నాటి కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ నగరంలో 4 గంటల కరెంటు కోతుండే. మేము వచ్చిన తర్వాత క్వాలిటీ పవర్ 153 సబ్స్టేషన్లు కట్టినాం ఒక హైదరాబాద్ నగరంలో.
ఇవాళ యాదాద్రి పవర్ ప్లాంటు, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంటు, భూపాలపల్లి కేటీఐపిఎస్ ప్లాంటు, వరంగల్ ఐటీ టవరు, ఖమ్మం ఐటీ టవరు, నిజామాబాద్ ఐటీ టవరు, మహబూబ్ నగర్ ఐటీ టవరు, సిద్దిపేట ఐటీ టవరు, నల్గొండ ఐటీ టవరు, ఆదిలాబాద్ ఐటీ టవరు, 2600 రైతు భవనాలు, 12,000 నర్సరీలు, 19,000 పల్ల ప్రకృతి వనాలు, 1952 బృహత్ ప్రకృతి వనాలు, 100 మొబైల్ వెటర్నరీ క్లినిక్లు, 20 లక్షల గోడౌన్ల కెపాసిటీ కలిగిన 534 నూతన గోడౌన్లు, 1200 చెక్ డ్యాంలు, కొమరంభీం మ్యూజియము, 551 పోలీస్ స్టేషన్లు కొత్తయి, మెగా టెక్స్టైల్ పార్కు, 382 బ్రిడ్జులు, కరీంనగర్ కేబుల్ బ్రిడ్జు, రైతు బంధుకు 73,000 కోట్లు, ఉచిత కరెంటుకు 61,000 కోట్లు, ఆసరా పెన్షన్కు 61,000 కోట్లు, రుణమాఫీకి 29,000 కోట్లు, రైతు బీమాకు 7,000 కోట్లు, అద్భుతమైన యాదాద్రి దేవాలయం. ఎన్ని చెప్పాలి? ఏం చేయలేదంటూ నువ్వు మాట్లాడంగానే అన్ని మాయమైపోతాయా? రోజు హైదరాబాద్ ప్రజలకు ప్రయాణిస్తున్న ఫ్లైఓవర్ల మీద ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఇవి బీఆర్ఎస్ కట్టిందా, ఎవరు కట్టినరో ప్రజలకు తెలియదా? ప్రతిరోజు ఇంటికి త్రాగునీరు బీఆర్ఎస్ పాలనలో పొందుతున్న ప్రజలకు తెలియదా? నాటి కాంగ్రెస్ పాలనలో ట్యాంకర్లు, ప్రతి అపార్ట్మెంటుకు ట్యాంకర్లు తెచ్చి వాటర్ బిల్లు పెరిగేది ప్రతి ఒక్కరికి. బీఆర్ఎస్ వచ్చినాక వాటర్ ట్యాంకర్లు బంద్ అయినాయి. ప్రతిరోజు త్రాగునీరు అందించింది బీఆర్ఎస్. ప్రతి ఇంటికి నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇచ్చింది బీఆర్ఎస్. లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేసింది బీఆర్ఎస్. నీ పాలనలో 22% క్రైమ్ రేట్ పెరిగిందని నేను చెప్పలే, నీ డీజీపీ చెప్పిండు. నీ డీజీపీ చెప్పిండు నీ పాలనలో 22% క్రైమ్ రేట్ పెరిగిందని. సిగ్గుతో తలదించుకో, నువ్వు క్షమాపణ చెప్పు. హోంమంత్రిగా పనికిరావు నువ్వు అని నీ డీజీపీ చెప్పిండు. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. నోరుందని గాయి చేయడం కాదు, నిజాయితీగా ఏం చేసినావో 2 ఏళ్లలో చెప్పి ఓట్లు అడుగు. 6 గ్యారెంటీల మీద చర్చ పెట్టి ఓట్లు అడుగు. మేం కట్టిన బస్తీ దవాఖానలో మందులు లేవు, డాక్టర్ల జీతాలు లేవు. ఇంకా ఏ మొహం పెట్టుకొని జూబ్లీ హిల్స్లో ఓట్లు అడుగుతావు? సో ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు తిమ్మిని బమ్మిని చేస్తా, మంత్రం మాయ చేస్తా అంటే అప్పుడు ఎలక్షన్ల ముందు ఇట్లే చేసినావు. అర్రాస్ పాట వాడినావు. కేసీఆర్ ₹1,00,000 ఇచ్చిండు, నేను తులం బంగారం ఇస్తా. కేసీఆర్ 4,000 పింఛని 2,000 ఇచ్చిండు, నేను 4,000 ఇస్తా. మహాలక్ష్మి 2,500 ఇస్తా. వికలాంగులకు 6,000 ఇస్తా. రైతులకు 15,000 రైతు బంధు ఇస్తా. అన్ని పంటలకు బోనస్ ఇస్తా. అడ్డగోలు మాటలు మాట్లాడి అడ్డదారిలో అధికారంలోకి వచ్చి మళ్ళీ ఏది చెయ్యక ఎల్లెలకల పడి ప్రజల్ని మోసం చేసి చెంపలేసుకోవాల్సింది పోయి క్షమాపణ చెప్పాల్సింది పోయి నోరుంది కదా అని గాయపెడుతున్నావు. బట్ ప్రజలకు అన్నీ అర్థమైనవి. డెఫినెట్గా ప్రజలు నీకు తగిన గుణపాఠం చెప్తారు. థ్యాంక్ యూ. మేమందరం అడుగుతున్నది కేసీఆర్ డైరెక్షనే కదా. ఇవాళ జూబ్లీ హిల్స్లో తిరిగే ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కేసీఆర్ గారి డైరెక్షన్లోనే మేమందరం పనిచేస్తున్నాం. కమాండ్ కంట్రోల్ రూమ్లో ఇనాగ్రేషన్ చేసినాడే పోయింది కేసీఆర్. మళ్ళీ పోలే. నువ్వే రోజు కూర్చుంటున్నావాడా? కేసీఆర్ ఒక్కసారి పోయిండా? ఇనాగ్రేషన్ చేసినాడు పోయిండంటే మళ్ళీ పోలే. నువ్వు మాత్రం రోజు పోయి కూర్చుంటున్నావు. అది నీకే వర్తిస్తుంది. నువ్వు చేసింది ఏంది, అడుకున్నది ఏందో చెప్పరాదే. మా సుధీరన్నం బిలువ వస్తాడు, ఏడ అడుకున్నామో చెప్తాం. నువ్వు చేసింది ఏంది, అడుకున్న ఇంకా నాలాల పుడిక తీయే చేత కాదు నీకు. ప్రతిసారి ఎండాకాలంలో నాలాల పుడిక తీస్తారు. సో దట్ వర్షాకాలంలో వచ్చే వరద నీరు నాలలో ఫ్రీగా ఫ్లో కావాలి. గజ్జేక మొత్తం వరదలు వచ్చి హైదరాబాద్ మునిగిపోయింది నీ చేతకాంతనం వల్ల. నీ మున్సిపల్ మినిస్టర్గా నువ్వు ఫెయిల్, హోమ్ మినిస్టర్గా నువ్వు ఫెయిల్, విద్యాశాఖ మంత్రిగా నువ్వు ఫెయిల్. మిత్రమా, కాగితం 4 గీరడానికి పనికిరాని కాగితం ఇచ్చిండు రేవంత్ రెడ్డి, అదేదో ఫ్లైఓవర్ కడుతున్నా అని. నువ్వు ఏం చెప్పినావు? 6,000 డబుల్ బెడ్రూమ్లు కంటోన్మెంట్లో కడతాను. పోదాంపా, ఒక్క ఇల్లు కట్టినావా కంటోన్మెంట్లో? ఏడగట్టినావో చూపి. 25 కోట్లతో స్టేడియం కడతాను. ఏడగట్టినావో చెప్పు, నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా. ఏడగట్టినావో కంటోన్మెంట్లో స్టేడియం చూపి నాకు. అవేంది, మిలిటరీ ల్యాండ్లకు పట్టాలు ఇప్పిస్తా అన్నావు. ఎవరికైనా ఒకరికి పట్టా ఇస్తే ఏ ఇంటికి ఇప్పించినావో చెప్పు, పోయి చూద్దాంపా. ఒక్కటి చేయలేను. ఉత్తగో జీవో, ఆ ఫ్లైఓవర్కు 4 గీరితే పనికిరాని జీవో. అది ఎప్పుడు కొబ్బరికాయ కొట్టిండు మీకు గుర్తుందా? పార్లమెంట్ ఎన్నికల ముందు కొబ్బరికాయ కొట్టిండు. మార్చి 2024లో కొట్టిండు. ఇప్పుడు మనం ఉన్నది నవంబర్ 2025. 17 నెలలు, 18 నెలలు అయింది. 18 నెలల్లో ఏనన్నా ఒక ఇటుక పెట్టినావా? 4 గీరితే పనికిరాని కాగితం తప్ప
18 నెలల కింద నువ్వు శంకుస్థాపన చేసినావు దీనికి జూబ్లీ బస్ స్టాండ్కి ఎదురుగా ఆ శిలాఫలకం నిన్ను ఎక్కిరిస్తుంది. 18 నెలల కింద నువ్వు కొబ్బరికాయ కొట్టిన శిలాఫలకం రేవంత్ రెడ్డి నువ్వు ఎక్కడా అని నిన్ను ఎక్కిరిస్తుంది. 18 నెలల్లో తట్టెడు మట్టి తీయలే, ఒక ఇటుక పెట్టలే, ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు.